హాయ్ అండి, హలో నమస్తే. వెల్కమ్ టు గీతాస్ కిచెన్. ఈరోజు మన వీడియో వచ్చేసి బీరకాయ పచ్చడి. ఈ బీరకాయ పచ్చడిని వేడి వేడి అన్నంలో కానీ టిఫిన్స్లో కానీ తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. మరి ముందుగా దీనికోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి ముందుగా 2 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 స్పూన్ దాకా శనగపప్పు, 1 స్పూన్ దాకా మినపప్పు, ఈ రెండింటిని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. తర్వాత 1.5 స్పూన్ దాకా ధనియాలు కొంచెం దోరగా వీటిని కూడా ఆయిల్లోనే వేయించుకోవాలి. ఇప్పుడు 5-6 ఎండుమిరపకాయలు ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి. తర్వాత 10 నుంచి 15 వరకు పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా వీటిని కూడా కట్ చేసి వేసేసుకోవాలి. మీ కారానికి తగ్గట్టుగా ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా బాగుంటుంది. ఈ పచ్చిమిర్చి ఎండుమిరపకాయలు 2 వేసినప్పుడు మంట మాత్రం లో ఫ్లేమ్ మీదనే పెట్టేసేయాలి, లేకపోతే పప్పు మాడిపోతుంది, ప్లస్ అలాగే పచ్చిమిర్చి ఘాటు కూడా వస్తుంది. సో దాని తర్వాత కొంచెం పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇప్పుడు 2 స్పూన్ల దాకా నువ్వులు వేసుకోవాలి. ఈ నువ్వుల ప్లేస్లో మీరు పల్లీలను కూడా వేసుకోవచ్చు. తర్వాత వీటిని కూడా ఒక 2-3 నిమిషాలు అలాగే లో ఫ్లేమ్ మీదనే వేయించుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ పప్పులు అలాగే పచ్చిమిర్చి ఎండుమిరపకాయలు వీటన్నిటిని వేయించుకున్న తర్వాత ప్రాసెస్లోకి వెళ్ళాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పచ్చిమిర్చి ఇలా బాగా మగ్గిన తర్వాతనే బీరకాయలు వేసుకోవాలి. సో ఇలా మగ్గిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బీరకాయల్ని ఇందులో వేసేస్తున్నాను. బీరకాయ క్వాంటిటీ వచ్చేసి 1/2 kg. ఇలా పొట్టు కొంచెం నార్మల్గా తీసేసి ఇలా మీడియం సైజులో కట్ చేసుకొని ఇందులో వేసేస్తున్నాను. ఈ బీరకాయ ప్లేస్లో మీరు నేతి బీరకాయని కూడా వేసుకోవచ్చు. ఆ పచ్చడి కూడా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసేసి ఒక 2 నిమిషాల పాటు బాగా కలిపేసుకొని 10 నిమిషాల పాటు మూత పెట్టేసి బాగా ఉడికించుకోవాలి. ఈ బీరకాయ ఉడికేలోపు ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి. తర్వాత కొద్దిగా పుదీనా వేసేసి బాగా ఒక నిమిషం పాటు కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బీరకాయని మొత్తము చల్లారనివ్వాలి. ఈ బీరకాయని మీరు ఇంకా ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలి అనుకుంటే ఇంగ్రీడియంట్స్ అన్నీ డబల్గా వేసేసుకుంటే సరిపోతుంది. పూర్తిగా ఇలా బీరకాయ అనేది మెత్తబడిన తర్వాతనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక బ్లెండర్ తీసుకొని అందులో వీటన్నిటిని వేసేసి ఇందులోనే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు పొట్టుతో సహా డైరెక్ట్గా వేసేసేయాలి. ఒకవేళ మీకు పులుపు కావాలి అనుకుంటే కొంచెం చింతపండును కూడా వేసేసుకోవచ్చు. చట్నీ అనేది ఇలా కొంచెం బరకగా రుబ్బేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా రుబ్బేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది పచ్చడి. తర్వాత ఇప్పుడు ఇదే ప్యాన్లో 2 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 స్పూన్ దాకా జీలకర్ర, ఆవాలు, 2-3 ఎండుమిరపకాయలు, అలాగే 5-6 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు వేసేసి కొంచెం జీలకర్ర ఆవాలు చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. తర్వాత 1 స్పూన్ దాకా మినప్పప్పు, మీరు కావాలి అనుకుంటే శనగపప్పును కూడా వేసుకోవచ్చు. ఈ మినప్పప్పు కొంచెం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చిటికెడు పసుపు వేసేసి అదొకసారి కలిపేసిన తర్వాత ఈ పచ్చడి అనేది ఇందులో వేసేసి బాగా కలిపేసుకోవాలి. అంతే, టేస్టీ కమ్మని బీరకాయ పచ్చడి రెడీ. ఈ బీరకాయ పచ్చడిని జొన్న రొట్టెలో కూడా తినొచ్చు, టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ బీరకాయ పచ్చడిని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.